మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం చూస్తే 10 మంది ఉన్నారు. అందులో 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. ఈ 5 బుద్ధి కలిగిన వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ దివిటీలు ఏదైతే ఉన్నాయో వాటిలో నూనె పోసి పెట్టుకున్నారు. అవి వెలుగుతూ ఉన్నాయి. ఈ మిగతా 5 మర్చిపోయారు, పక్కన పెట్టేశారు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ దివిటీలు పెట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు లెఫ్ట్ ఓవర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టబడ్డారు కాబట్టి సో వాళ్ళు వచ్చి తలుపుది అయ్యా మాకు కూడా తలుపుది అంటే లేదని చెప్పారు. అయిపోయింది స్టోరీ ఇది. అయితే అందరూ చెప్పే మాట ఏంటంటే రాకల్లో ఎత్తబడేవాళ్ళు, విడవబడేవాళ్ళు అని దీని గురించి చెప్తారు. చాలా మంది చెప్పేది అమ్మో వీళ్ళలాగా లేకపోతే మనం వదిలివేయబడతాం, వీళ్ళలాగా లేకపోతే మనం వదిలివేయబడతాం, కాబట్టి బుద్ధిగల కన్యకల్లాగా ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం చూస్తే గనక మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే. బుద్ధిగల కన్యకలంటే 7 ఏళ్ల పాటు ఇక్కడ జరిగే శ్రమలో లెఫ్ట్ ఓవర్ గుండి 666 ముద్ర వేయించుకోకుండా ఉండి దేవుడి కోసం శ్రమల్లో కళ్ళు కోసేస్తే కళ్ళు పీకేస్తే కళ్ళు పీకించుకొని, ముక్కు కోసేస్తే ముక్కు కోపించుకొని, చెయ్యి ఎరగొడితే ఎరగొట్టించుకొని అయ్యో విడవబడ్డం, అయ్యో మమ్మల్ని కాపాడు దేవా అని అడిగే బ్యాచ్ ఉంటారే వాళ్ళు బుద్ధిగల కన్యకలు.